హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బంగారు తెగ ముందు ఏ రకంగా కలుపుకొని కొట్టాలో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియో చూడండి. మనం ముందుగా ఒక 2 డెప్పులు ఇసుక తీసుకొచ్చి పోసుకోవాలన్నమాట. మనం కొట్టాల్సింది 3 ఎకరాలకు కొడుతున్నాం అనమాట. బంగారు తెగ ముందు 1 ఎకరన్నర మినుముకి, ఇంకొక ఎకరన్నర పెసరకు కొడుతున్నాము. 2 డెప్పులు ఇసుక తీసుకొచ్చుకుని పోసుకుని దాంట్లో మనం ముందు కలపాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. మనం తీసుకొచ్చింది పెండి మెథిలిన్. దీన్ని పెండెంట్ అంటారు, స్టాంప్ అని కూడా అంటారు అనమాట. దీన్ని అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇది కలుపు జాతి ముందనమాట. బంగారు తెక్కు ఉపయోగపడుతుంది. కలుపు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మన పొలం కట్టేసిన తర్వాత కుప్పేసిన తర్వాత నేలలో తేమ శాతం చూసుకుని మనం ఈ మందును కనుక జిమ్ముకున్నట్లయితే కొంతవరకు ఒక 70 నుంచి 80 వరకు బంగారు తీగ కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కలుపు కూడా చాలా తక్కువగా వస్తుందన్నమాట. మ్యాక్సిమం రాదు. బంగారు తీగ బాగా ఉధృతంగా ఉన్నట్లు కనుక మనం ఈ పెండి మెథిలిన్ లేదా స్టాంప్ని కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే బంగారు తీగ పూర్తిగా 70 నుంచి 80% వరకు కంట్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మనం పొడి ఇసుక తీసుకోవాలన్నమాట. పొడి ఇసుక తీసుకుని దాంట్లో ఈ పెండి మెథిలిన్ అనే లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ మనం దాంట్లో ఇసుకలో పోసేసుకోవాలి. పోసుకుని పూర్తిగా దాన్ని కలుపుకోవాలన్నమాట. ఇసుక మొత్తం కలిసే విధంగా దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. మనకి ఇసుక మొత్తం పసుపు కలర్లోకి వచ్చేయాలన్నమాట. పూర్తిగా దాన్ని మనం బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. ఆ ఇసుక ఆ పెండి మెథిలిన్ అనే మందుని కలపాలి. స్టాంప్ని కూడా 2 పూర్తిగా కలుపుకోవాలన్నమాట. నేను 2 డెప్పులు వేసాను. అంటే ఇంక ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే నేనేంటంటే ఎక్కువ ఎందుకులే కానీ 2 డెప్పులు మాత్రం వేసాను 3 ఎకరాలకి. ముందు ఒక బాటిల్ పోసేసాను. ఒక బాటిల్ పోసి మొత్తాన్ని ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసాను అనమాట. ఇసుక నేను ఆ స్టాంప్ని కలపడం అనేది జరిగింది. తర్వాత ఇంకో బాటిల్ కూడా తీసామన్నమాట. ఇంకో బాటిల్ కూడా తీసి దాన్ని కూడా మళ్ళీ పోసేసాం. 2 బాటిల్ పోసేసాం. యాక్చువల్గా ఇదివరకు ఏమయ్యేదంటే లీటర్ బాటిల్లో వచ్చేదన్నమాట. లీటర్ వచ్చేటప్పటికి ఎకరన్నర అట్లా కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే 700 గ్రాములు మాత్రమే రావడం అనేది జరిగింది. మార్కెట్లో అనేక రకాల బ్రాండ్లు ఉన్నాయన్నమాట. ఈ స్టాంప్ అనేది పెండి మెథిలిన్ అనేది చాలా రకాల బ్రాండ్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే 700 గ్రాములు మాత్రమే వస్తుంది. 700 గ్రాములు 450 రూపాయల కింద మార్కెట్లో ఉందన్నమాట. ఇదివరకు లీటర్ డబ్బాలు వచ్చాయి. అది లిక్విడ్ కూడా చాలా పలసగా ఉండేదన్నమాట. ఇది బాగా చిక్కగా ఉంది, పెరిగిల్లో ఉందన్నమాట. చూడండి డబ్బాలు చాలా ఉండిపోయింది. అందుకే ఏం చేశానంటే ఇసుక పోసి దాన్ని అటు ఇటు ఊపడం అనేది జరిగింది. ఇసుకలో కలిసి బయటకు వస్తుంది. చాలా వరకు డబ్బాలో ఉండిపోతుంది. మనం పూర్తిగా డబ్బాలో ఉన్నది మొత్తం ముందు కూడా బయటికి వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట. అది కూడా 2 డబ్బాలు పోసేసాం. పోసిన దాన్ని మనం ఈ మిశ్రమాన్ని బాగా పూర్తిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసే విధంగా ఇసుక మొత్తం పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇసుకకి పట్టేయాలి పూర్తిగా. ఒక మాటలో చెప్పాలంటే ఇసుకకి ఆ ముందు అనేది పట్టేయాలి. ఆ ఇసుక మొత్తం ఎల్లో కలర్లో అయిపోవాలన్నమాట పూర్తిగా. ఇసుక మొత్తం ఎల్లో కలర్లో అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా ఎండబెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఎమ్మటే కలిపేసి అప్పుడప్పుడు పొలంలో జిమ్మటం అనేది జరుగుతుంది. ఆ రకంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మొక్కల మీద పడిపోయి ఆ ప్రభావం అనేది ఆ మొక్క మీద ఉండిపోతుందన్నమాట. ఆ మొక్క పైకి ఎదిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మనం ఇసుకని ఆరబెట్టి మందు కలిపిన దాన్ని ఇసుకని ఆరబెట్టినట్లయితే ఇసుక రేణువులు అనేవి మొక్కల మీద పడకుండా నేల మీద పడిపోతుంటుంది. మొక్క మీద పడినా జారిపోతుందన్నమాట. మనం కొట్టడానికి చాలా సులువుగా కూడా ఉంటుంది. చూడండి 2 డబ్బాలు ఆల్రెడీ పూర్తిగా కలిపేసాను. కలిపేసి దీన్ని ఆరబెట్టడం అనేది కూడా జరుగుతుందన్నమాట. పలసగా మనం ఒక పరదా మీద వేసాం కదా, ఆ పలసగా ఆరబెట్టేసుకోవాలి. ఇసుక మొత్తం పూర్తిగా ఎల్లో కలర్లోకి వచ్చేసింది చూడండి. రెండు అంటే మొత్తం 1 లీటర్న్నర కలిపామన్నమాట. ఎకరానికి 1/2 లీటర్ కాడికి మనం 3 ఎకరాలకి ఈ మందు చిమ్మటం అనేది జరుగుతుందన్నమాట. చూడండి ఆల్రెడీ మనం మధ్యాహ్నం 1 గంట మార్నింగ్ ఇది కలిపి 8 గంటలకు కలిపాము. మధ్యాహ్నం 1 గంట సమయం అయిపోయింది పూర్తిగా. ఇదంతా ఒక దగ్గరకు పోగేసి దాంట్లో
మొత్తం పొడి పొడిలాడుతుందనమాట చూడండి. అది గెట్ల గెట్లగా ఉంది. దాన్ని అంతా మనం చిదిపేసుకోవటం అనేది జరుగుతుంది. చిదిపేసి ఎమ్మటే మనం కొట్టడానికి వెళ్ళటానికి మూటలాగా ఎత్తుకుంటున్నాం అనమాట. కట్టేసి ఆ మూట కట్టేసి ఉంచుకుంటే 4 గంటలకి తీసుకెళ్ళి కొట్టడం అనమాట పొలంలో. ముందు ఒక ఎకరన్నరకి కొట్టడం అనేది జరుగుతుంది. ముందు మినుముకి కొట్టడం అనేది జరుగుతుంది. మినప చేలలో కొట్టేటప్పుడు కొంచెం ఎక్కువైనా పర్లేదు డోసు. పెసర చేలలో కొట్టేటప్పుడు మాత్రం డోస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మా పెసర మొక్కలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి ఆ పెసర మొక్కలు అనేవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ మందు ప్రభావానికి చనిపోవటం కావచ్చు, లేదా మొక్క గ్రోత్ లేకుండా పెరగకుండా అలాగే మర్రగుజ్జి అంటే చిన్న చిన్న మొక్కలుగానే ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది. పెసర మొక్కలకి నాకు తెలిసి ఏంటంటే ఒక ఎకరాకి వచ్చేటప్పటికి ఒక 400 గ్రాములు లేదా 300 గ్రాములు అట్లా వేసుకున్నట్లయితే బాగుంటుంది. మొక్క కూడా త్వరగా పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. చూడండి మనం ఆల్రెడీ ఒక ఎకరన్నర కొట్టడానికి వెళ్తున్నాం అనమాట మూట తీసుకుని. ఇటువరకు ఏం చేసేవాళ్ళంటే ఒక 2, 3 సంవత్సరాల క్రితం ఈ మందు సాయంత్రం పూట కొట్టి మళ్ళీ మరుసటి రోజు ఏం చేసేవాళ్ళంటే నీళ్లు స్ప్రే చేసేవాళ్ళు అనమాట. నీళ్లు స్ప్రే చేయటం ఏంటి అంటే ఎందుకంటే మొక్క శుద్ధి చేయటం. అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే అప్పుడప్పుడు కలిపేసి అప్పుడప్పుడు కొట్టేసేవాళ్ళు అనమాట. అది ఏమవుతుందంటే సొద్దలుగా ఉండిపోయి మొక్కల మీద పడిపోయేదనమాట. ఇప్పుడు అలా కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇసుకని ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఆరబెట్టుకుని దాంట్లో మందు కలుపుకుని మళ్ళీ ఆరబెడుతున్నారు. ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇసుక రేణువులు అనేవి డైరెక్ట్గా నేల మీద పడిపోతాయి. మొక్క మీద పడినా జారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు కూడా స్ప్రే చేయటం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మంచు ఎక్కువగా పట్టాలి. ముఖ్యంగా ఏంటంటే మంచు ఎక్కువగా పట్టినట్లయితే మనం నీళ్లు కొట్టాల్సిన పని కూడా లేదనమాట. ఈ మందుని చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇసుకలో కలిపి కొడుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది యూరియాలో కలిపి కూడా కొట్టే అవకాశం కూడా ఉంటుంది. యూరియాలో కలిపి కొట్టడం వల్ల ఏమవుతుందంటే యూరియా త్వరగా అంటే నేలలో తేమ ఉంటే త్వరగా కరిగిపోయి ఆ లిక్విడ్ అనేది నేల మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. మేమైతే గత 3-4 సంవత్సరాల నుంచి దీన్ని కొట్టడం అనేది జరుగుతుంది. ప్రతిసారి ఇసుకలోనే కొడుతూ ఉంటాం అన్నమాట. చూడండి పూర్తిగా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. గట్టు మీద నించుని గట్లు వరకు కూడా కొట్టడం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని రవికుమార్ రొయ్యూరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.